రాష్ట్రంలో మే 13న జరిగిన పోలింగ్ అనంతరం రాష్ట్ర ప్రజలు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు అనేది ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? రాము. ఏం చేస్తుంటారు? మామూలు లేబర్ పని. లేబర్ వర్క్. అంటే చెప్పండి సార్, కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు ఉండాలి. ఎందుకని? రాష్ట్ర ప్రభుత్వం మారుతుండాలి కదా. ఒక 5 ఏళ్ళు అవ్వాలి, ఒక 5 ఏళ్ళు ఓడితే బాగుంటుంది. అంతేనా? అది అప్పుడే కంట్రోల్ వస్తుంది. ప్రజలంటే తెలుసుకుంటారు. ఈ మంత్రి అలా చేశాడు, ఆ మంత్రి గారు ఎలా చేశారు తెలుసుకుంటారు కదా. అప్పుడు ఏ సరుకుల రేట్లు గీట్లు అన్నీ తగ్గుతాయని, బస్సుల టికెట్ల రేట్లు తగ్గుతాయి, పాల టికెట్లు తగ్గుతాయని, కొద్ది రేట్లు దక్కాలి. పప్పులు గిప్పులు గినిసలు అందుబాటులోకి మొదలు రావాలి. రేపు జూన్ 4న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవ్వాలని కోరుకుంటున్నాం. అది ఒకవేళ చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం, ఆయన వస్తే మరి రేట్లు తగ్గిపోతాయి అంటారా? ఒకళ్ళు తగ్గపోయినా పెరిగిన రేట్లు అలా ఉండిపోతాయి, మరి పెంచరు. ఫుల్గా పనికిరాని జగన్ బాబు అన్న. జగన్ బాబు ఆడి అమ్మాయి పనికిరాని మనుషుల్ని ఏడిపిస్తామన్న, ప్రాణాలని ఏడిపిస్తామంటే ఇది కారణం. ఈ 5 సంవత్సరాలు మేము ఎంత బాధపడినా నాకు తెలుసా. ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అంటే కూలి పనికైనా దేనికైనా, ఇసుక పనికి వెళ్తే ఇసుక పని ఆపేశాడని అన్న. తిట్టానన్న బాధపడకూడదు ఎవరైనా సరే. ఏంటి జగన్ వల్ల ఇసుక మొత్తం సన్నాలు అయిపోయిందన్న. ఇసుక అయిపోయినాక కరోనా వచ్చేసిందన్న. కరోనా వచ్చినాక మొత్తం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాధపడ్డామన్న, పన్నులు లేక. ఈ 2 సంవత్సరాల్లో నేను మళ్ళీ వస్తాను 36 ఓట్లు 50 ఓట్లు అని మనకెందుకన్నా, ప్రజలను చూసుకుంటే కన్నా. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు? రాబోయే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు జూన్ 4న ఫలితాలు కదా, ఆ ఫలితాలు వెలువడిన తర్వాత మీరు ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వచ్చిన నుంచి బాగుంటుందనియా. బాగుంటుందనియా. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, బాగుంది, తిండి ఉంది. అప్పుడు నేను తాగుబోతున్నాను, నేను తప్పు చెప్పను, నేను తాగుతాను. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు 60 రూపాయల క్వార్టర్ ఉండేది. 60 రూపాయల క్వార్టర్లో క్వార్టర్ తీసుకుని 2 క్వార్టర్లు తీసుకున్నా 120 రూపాయలు అయ్యేది. 300-400 వచ్చినా ఏంటి ఇంటికి వెళ్ళిపోవాళ్ళం శుభ్రంగా. క్వార్టర్ తాగేసి పొద్దున ఒక 90 కాడ ఉంచుకున్న వాళ్ళు ఉన్నా. ఇప్పుడు ఏంటన్నా 300 పెట్టినా 400 పెట్టినా 500 పెట్టినా కూడా చాలతలేదు అన్నయ్య. పిచ్చి ముందు అన్నయ్య. ఆ జగన్ ముందు ఏంటన్నా పిచ్చెక్కిపోతుంది, మనుషులు కాలు చెల్లి పడిపోతున్నాయి, పిచ్చెక్కిపోతున్నారు మనుషులు అందరూ. ఏంటన్న పరిస్థితి? ఈ యదవ ఒకసారి చూడు అన్నాడు. ఈ యదవకి ఏంటన్నా ఈ ఒకసారి చూసినందుకు మాకు వేస్తాడు బోల్ట్. చెప్పనియా ఏంటన్నా ఈ బతుకు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఓకేనా? ఓకేనా? మొత్తం సిపిఎంలో తిరిగి ఉన్నాను. నా పేరు సుందరయ్యనా, పుచ్చలపల్లి సుందరయ్య గారు నా పేరు. మా నాన్నగారు పెట్టింది. నాకు రాదన్నయ్య, మా నాన్నగారు పెట్టారు. మా నాన్న పక్కా సిపిఎం కమ్యూనిస్ట్. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయలేదన్నట్లే చేసిన అభివృద్ధి పరంగా ఏ పట్ల చేయాలి అనే అనుభవం అనేది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ అనుభవం వ్యక్తి, ఆల్రెడీ 10-14 సంవత్సరాలు సీఎంగా చేశారు కాబట్టి ఆయన పట్ల ఏంటంటే అన్ని రకాలుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇచ్చేయాలి, స్టూడెంట్ పరంగా ఏ విధంగా చేయాలి, జాబ్ వస్తే జాబ్ వస్తుంది, అది వస్తుందా రాదని పక్కన పెడితే అన్ని పట్ల మన ప్రజలకి ఏ విధంగా చేయాలి. ఒక రోడ్లు ఉన్నాయి, రోడ్లు అంతెందుకండి, ప్రతి రోడ్లు చూసుకుంటే గూతులు గుంపులు ఎన్ని ఉంటాయి. ఆ రోడ్లు బాగా చేయాలన్నా ప్రకృతి జనభూమి కార్యక్రమం, పిల్లలకి స్వచ్ఛత, ఆక్సిజన్, మంచిగా ప్రకృతి, అందమైన పార్కులు లాంటి ఉండే ప్రకృతి అయినా అది రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చేయలేదు అనే మాట మేము అనట్లేదు, చేశారు. కానీ ఆయన చేశాడు ఆయన పట్ల నేను అందరి పట్ల చేశాను, అమ్మఒడి ఇచ్చాను, లేదంటే అంతే అని అందరికీ చేశారు. కానీ మధ్యలో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దోషునిగా దోసుకొని తినేశారు. అందరికాడు తీశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? నేను అన్ని రకాల ఫండ్లు ఇచ్చానంటారు. ఆ ఫండ్లు ఏవి? ఫండ్లు ఇస్తే అభివృద్ధి ఏది?
ఈ పట్ల మనం అన్ని రకాల ఆలోచించాలి. ఆలోచించిన పట్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చేయలేదు, చంద్రబాబు నాయుడు చేశాడని ఉద్దేశం కాదు. చంద్రబాబు నాయుడు వస్తే కొన్ని అన్ని పట్ల అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, స్టూడెంట్ పరంగా కొన్ని పద్ధతులు ఇది నచ్చుకోవాలన్నా కొద్దిగా ఏంటంటే అన్ని రకాలుగా అనువుని వ్యక్తి కాబట్టి ఒక రాజధాని పట్ల అన్ని రకాలుగా రాజధాని ఏర్పాటు చేసి ఆ రాజధాని పట్ల మీ ఇండస్ట్రీలో మంచి కంపెనీలు కట్టి ఐటీ కాలేజీలో చాలామంది డిగ్రీలు, ఎంఎస్సీలు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఫైల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు. ఎందుకు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటారు? ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? ఫెయిల్ ఎందుకు అయ్యిందంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆయన పట్ల ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దోషం కూడా తినేశారు. వ్యవహార శైలి నచ్చలేదు. లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను అన్ని రకాలుగా చేశాను, నన్ను ఒక్కసారి చూసి ఓటేయండి, నా ముఖం చూసి మీకు నేను మీ అభివృద్ధి చేశానంటే మిమ్మల్ని చూసి నాకు ఓటేయండి, మేనేజర్ నన్ను చూసి ఓటేయండి అని మాట అన్నారు. మీకు మీ ఇంట్లో అభివృద్ధి చేసిందంటే ఆ అభివృద్ధిని చూసి ఓటేయండి అన్నారు. కరెక్టే, ఓటేస్తారు. కానీ నువ్వు ఓటేసిన మినిస్టర్లు ఎవరెవరికి ఇచ్చావు? మంచోళ్ళకి ఎవరికి ఇచ్చావా? మంచోళ్ళకి ఇస్తే అభివృద్ధి అయ్యి నీ నిజంగా మళ్ళీ అధికారం నువ్వే వచ్చేవాడేమో. ఇప్పుడు ఏంటంటే అందరి పట్ల చాలామంది అమ్మఒడి వేసిన వాళ్ళు, వీళ్ళు వేసిన లేడీస్ పరంగా చాలామంది అంటే ఈ పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? అమ్మఒడి కానీ, నవరత్నాలు, చేయూత కానీ, లేకపోతే మిగతా ఉపయోగం ఉందండి. ఉపయోగం లేదనట్లేదు, ఉపయోగం ఉంది. చాలామంది 15 నెలలకు డబ్బులు తీసుకొని జనాల్ని సోమరపోతులుగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుందనే ఆ మాట మేము చెప్పము. ఇప్పుడు డబ్బులు తీసుకొని సోమరపోతులుగా తయారు చేసిందని జగన్మోహన్ రెడ్డి ఓటేయాలన్నా కూడా మాకు డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తా ఉన్నాం. అది పరిస్థితి క్రియేట్ అయింది కదా. కరెక్ట్ అంటే ఒక మాట, నీకు నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే, నీకు నేను 1,00,000 కోటి రూపాయలు ఇస్తాను, ఫండ్ ఇస్తాను, నేను ముఖ్యమంత్రిని, నీకు నేను 1,00,000 కోటి రూపాయలు ఫండ్ ఇస్తాను. ఆ 1 కోటి రూపాయలు నువ్వు అభివృద్ధి చేస్తానవా? నువ్వు దోస్తుంది గారు, నువ్వు దోస్తునేస్తావు. నీ వెనక్కున్న కార్పొరేటర్లకి ఎంత ఇస్తావు? 5 లక్షలు ఇస్తావు. 5 లక్షలు 5 లక్షల కార్పొరేటర్ చేస్తాడా? అందులో 2 లక్షలు 3 లక్షలు అయింది నేస్తాడు. ఆ 2 లక్షలే అభివృద్ధి చేసినట్టు ఎక్కడ జరుగుద్ది? మనకి ఈ బాంబే కాలంలో చేయాలంటే, ఈ బాంబే కాలంలో అభివృద్ధి అవ్వాలంటే 2 లక్షలతో అభివృద్ధా? సొంతలో సిసి రోడ్లు అవుతాయా? అవు. అంటే ముఖ్యమంత్రి వల్ల ప్రాబ్లం అని అనట్లేదు. ముఖ్యమంత్రి వెనక్కున్న వాళ్ళందరూ కలిపి ఎక్కడ దొరికింది అక్కడ దోసుకుంది నిస్తుంటే ఎక్కడ సంక్షేమం అవుద్ది, ఎక్కడ అభివృద్ధులు అవుతాయి, ఎక్కడ రోడ్లు బాగుంటాయి, ఎక్కడ అన్ని రకాల ఇప్పుడు నీరు వర్షం పడితే నీరు ఆగిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదని కాదు. ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మనకు రాజధాని అనుకుంటే నెక్స్ట్ ఏంటంటే అన్ని రకాల ఫ్యూచర్ అయిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలు వచ్చి చిన్నపిల్లలు డిగ్రీ చేయని వాళ్ళకి జాబులు లేక రోడ్లు మేము ఫైల్ పట్టుకొని తిరుగుతుంటారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు మేము డిగ్రీ చదివించాము, ఎంఎస్సీ చదివించాము, ఇంటర్ చదివించాము అంటారు. మరి వాళ్ళ పట్ల ఏ విధంగా ఇదవుద్ది? ఓ జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి నా కొడుకు జాబ్ చేస్తాను, నెలకు ఒక 15,000 వస్తుంది, 15,000 5,000 రూపాయలు ఆయన ఖర్చుకుంచుకున్న 10,000 రూపాయలు మాకు ఇస్తారు. ఆ 10,000 రూపాయలు మా ఫ్యామిలీ అందరం మేము రిటర్న్ అవుతామనే ఫీలింగ్ ఉంటుంది కదా ఈ పట్ల. అది అందుకే చంద్రబాబు రావాలని నేను కోరుకుంటున్నాను. 100% ఎవరైనా ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఉంటే కొద్దిగా అభివృద్ధి అయితే మనకు అన్ని రకాలుగా ఉంటే బాగుంటుందని అందరూ ఆలోచన. చంద్రబాబు అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇప్పుడు సీనియర్ నేత కదా, ఇంతకుముందు సీనియర్ నేత ఆయన. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వేసారంటే వాళ్ళ నాన్న బట్టి, వాళ్ళ నాన్న చేసిన మంచి పనులు బట్టి అలాగే ఈయన కూడా చేస్తాడేమో అనేసి వేసారు. కానీ ఈయన వల్ల ఈయన చూసి కాదు వేసింది. అందుకని మాకు మంత్రి మంచోడు కావాలనుకుంటున్నాం, ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. బాగుంటుంది అనుకుంటున్నాం. రాజధానికైనా, రాజధాని కట్టడానికైనా, దేనికైనా కానీ డెవలప్మెంట్కి. అది చెప్పండి, కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. జగన్ బాబు మంచిగా చేయలేదా? మంచిగా అంటే ఏం చేశాడు? అన్నీ పెంచేసాడు, అన్ని అవకాశాలు చేసేసాడు. మరి లేబర్కి పనులు లేవు, ఏమీ లేవు. ఆయన వస్తే కథ కంపెనీలన్నీ అయ్యాని ఇవన్నీ లేబర్ కొంచెం పని పాటు చేసుకుంటారు, రేట్లు కూడా కొంచెం తగ్గిస్తాడు. అది చంద్రబాబు బాగుంటుంది. అంటే ఈ నవరత్నాలు, డబ్బులు ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు. అవన్నీ సోంబేరితనం అండి. అవి ఇప్పుడు అమ్మఒడి అంటే అది రైటే, ముసలి ఇస్తున్నారు కాబట్టి, అవుట్ వాళ్ళకి ముసలి వాళ్ళకి. ఈ ఆటో వాళ్ళకి, ఆంగ్ల వాళ్ళకి ఇవన్నీ అది మామూలుగా జనాభాలు సోంబేరితనం చేస్తాయి అంతే. నెక్స్ట్ ఖచ్చితంగా చంద్రబాబు అన్న. ఎందుకని? జగన్ పరిపాలన చూసిన తర్వాత కూడా మాట్లాడతారు ఎవరైనా? భవానీ ఐలాండ్ తాకట్టు, డిస్నీ ఐలాండ్ తాకట్టు, ఇప్పుడు లాయర్ ఇళ్ళ పట్టాలు ఒకటి తాకట్టు, అంబేద్కర్ బొమ్మ ఒకటి ఉంది మనకి తెలంగాణలో కూడా ఒకటి ఉంది అంబేద్కర్ బొమ్మ. 123 feet అది ఇది సేమ్ మీద ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. దీనికి ఎంత 400 crores, మధ్యలో 250 crores ఎగిరిపోయినాయి. తర్వాత ట్యాక్స్ అన్న దాంట్లో ఎగిరిపోతున్నాయి. తర్వాత అమ్మఒడి దాంట్లో 15,000 అన్నారు, కట్ అయిపోయినాయి. జగన్ అన్న అమ్మఒడి పోయింది, జగనన్న విద్యా దీవెన పోయింది, కానుకలు పోయినాయి, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పోయింది.
ఇంకే విధంగా ఎడ్యుకేషన్ చిన్నపిల్లల వరకు బాగుంది. చిన్నపిల్లల వరకు. ఐ మీన్ 10th క్లాస్ వరకు బాగుంది. దాని తర్వాత ఎవరికి బాగా ఓకే ఓకే. ఫుడ్ కల్తీ మందు, స్టాటస్, ప్యారిస్ ఏదో కొత్త కొత్త మందులు ఇచ్చారంట, మనకు తెలీదు, చూస్తున్నాం. అంటే ఓవరాల్గా చెప్పండి భయ్య, ఎందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వద్దని కోరుకుంటున్నారు? మనీ చాలా పోయినాయి, దానికి తోడు మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. మనకి చంద్రబాబు మొత్తం ఇండస్ట్రీసే కదా. జగన్ గారు బాగానే చేశారు. కరోనా రాకపోతే ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ ఇండస్ట్రీస్, జాబులు లేవు కదా మనకి. ఫస్ట్ ఇప్పుడు మనకి డబ్బులు ఇవ్వాలంటే ఏదైనా పని చెప్పి దాంట్లో నుంచి తీసుకోవాలి. డబ్బులు ఇవ్వకుండా మనకి వాళ్ళు తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇస్తా అంటే ఎలా కుదిరిద్ది? చంద్రబాబు ఉన్నప్పుడు ఏంటి, ఆయన చేశారు, వచ్చిన అన్ని ఇచ్చారు, సపరేట్గా ఏం తీయలేదు కదా. చెప్పు బాబాయ్, ఇప్పుడు రేపు June 4న ఫలితాలు ఉన్నాయి, ఎన్నికలకి ఫలితాలు వస్తాయి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఎవడొచ్చినా మాకు ఒకటి కానండి, కాకపోతే విపరీతమైన రేట్లు అన్నీ, నిత్యాహార వస్తువులు అన్నీ పెరిగిపోయండి. నానా అవస్థలు పడుతున్నామండి. ఏముందండి, ఎవడొచ్చినా ఒకటే, మాకు అభ్యంతరం లేదు. ఆయన వచ్చినా బాగా చేస్తాడు, ఆయన వచ్చినా బాగా చేస్తాడు. మాకు ఎవరిచ్చినా అలా పండుగకి ఏం కావాలన్నా, సాయిబులకి ఏం కావాలన్నా ఇచ్చేవాడండి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన ఇలాంటి ఏమి లేవండి. ఇప్పుడు జగన్ బాబు వచ్చినాక ఏం లేవు, ఏమి లేవండి, పండుగలు పబ్బాలు ఏమి లేవు, ఏమి లేవండి, ఏమి లేవండి. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు, జగన్ బాబు కావాలని కోరుకుంటున్నారు? ఈసారి మారాలని కోరుకున్నామండి. అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని. చంద్రబాబు వస్తే బాగుంటుంది అంట, అంతేనా? అంతే. ఓటు వేసావా? ఎవరైతే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? అంటే ఇప్పుడు వరకు జగన్ని చూసాం, మంచి పని ఏంటి అని అడిగితే ఏమో అది అమ్మఒడి ఒకటి కరెక్ట్ చేశాడు, అది కూడా లెవెల్లో అంతగా వేయలేదు. తీసుకుంటున్నాడు, వేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, వేస్తున్నాడు. చంద్రబాబు ఇంకా అప్పుడు చేశాడు కదా పరిపాలన, ఇప్పుడు చేస్తే బాగుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ అప్పుడు ఉండొచ్చు, ఒక 16, 17 ఉండొచ్చు. అప్పుడు ఎలా అనిపించింది నీకు ఆయన ఉన్న టైంలో? పర్వాలా, అప్పుడు మనకంతా తెలియదు కదా, ఇప్పుడు కొంచెం ఎదిగాము, తెలుస్తుంది.